వెల్కమ్ టు రాధా కిచెన్. ఈరోజు హోటల్ స్టైల్లో చేసి కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలి ఇంట్లో సింపుల్గా తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి. ఫస్ట్ నేను కొంచెం పాలు, పెరుగు, కడిగిపెట్టిన బియ్యం తీసుకున్నాను. వాటర్ బదులు బియ్యంలో పాలు పోసి ఉడకబెట్టుకోవాలండి. 1-2 గడికి తీసుకోవాలి పాలు. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు 2 కప్పులు పాలు పోస్తున్నానండి. ఇవి 2 కప్పుల పాలు. సో 2 కప్పుల పాలు పోసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలండి. మూత పెట్టి సిమ్లో ఉడకబెట్టాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టి శాంతం సిమ్లో పెట్టి 1 విజిల్ వచ్చిన దాకా ఉండాలి. 1 విజిల్ సరిపోతుందండి. ఇట్లా 1 విజిల్ వచ్చినాక ఆపుకోవాలండి. ఆపుకొని అన్నాన్ని చల్లార్చుకోవాలి. సో మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని చల్లార్చి మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలండి. దీనిలో కొంచెం పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు పోసుకోవాలి. వేడివేడి పోయకూడదు, కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోయాలి. ఇందులో కొంచెం పాలు, పెరుగు, ఇలా పాలు, పెరుగు, కొంచెం టేస్ట్కి సరిపోను ఉప్పు అన్నీ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఈలోపు దాంట్లోకి తాలింపు కాల్చుకుందాము. నూనెతో కన్నా నెయ్యితో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలో నేను 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడెక్కినాక 2 ఎండుమిరపకాయలు, శనగపప్పు గింజలు, ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి తాలింపు కాల్చుకోవాలండి. తాలింపు కాలింది. దీన్ని చల్లారినాక పెరుగన్నంలో కలుపుకోవాలన్నమాట. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి పెరుగు అన్నం, అది తీసుకొని నెయ్యితో తాలింపు కాల్చాం కదా, దాన్ని ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి తినేటప్పుడు.